హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు, చాలా చాలా బాగుందండి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దశరథ జ్యోత్స్న గురించి అన్ని నిజాలు కార్తీక్ అయితే చెప్పేశాడు. రే, నీకంటే మంచోడు ఆప్తుడు నాకెవ్వరు కూడా లేరు, అందుకే నీకు ఈ నిజాలని చెప్పాను. ఒకవేళ రేపు నాకు ఏదైనా జరగకూడదు జరిగితే ఈ నిజం నాతోనే అంతం అవ్వకూడదు కదా అంటూ బాధపడతాడు. ఇక కార్తీక్ మామయ్య అలా అనకండి, ఆయన నీకేం జరుగుతుంది అంటాడు. అప్పుడు దశరథ, రే, నాకెవరు శత్రువులు ఉన్నారేమో, అందుకే నేను చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను అంటూ ఫీల్ అయిపోతాడు. అప్పుడు కార్తీక్ మామయ్య, అది గతం, కానీ ఇప్పుడు నేనున్నాను, ప్రాణాలు పోవడం కాదు కదా, నీ ఒంటికి గాయం కూడా అవ్వనివ్వను అని చెప్తాడు. ఇక దశరథ, సరేరా, ముందు దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, వాడికి గతం గుర్తొచ్చిందంటే జ్యూస్నికి దాసును చంపేంత కోపం ఎందుకు వచ్చిందో మనకి తెలుస్తుందిరా. సరే, ఈ విషయం గురించి ఇంకెవరికి చెప్పొద్దురా అంటాడు. ఇక కార్తీక్ మామయ్య, ఇంత బాధని మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు అంటాడు. ఇక దశరథ, ఏం చేయరా, కన్న తండ్రిని కదా, చిన్నప్పుడు దాన్ని గుండెల మీద మోసాను, అలాంటిది అది చేసిన పాపాన్ని ఇప్పుడు గుండెల్లో మోస్తున్నాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక మీ అత్తయ్య ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే ముందు మనం నిజాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటాడు దశరథ. అప్పుడు కార్తీక్ మావయ్య, నేను దాసు మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఇక దాసు మావయ్య గురించి మీరేం బాధపడకండి, తనకి ఏం కాదు అంటూ ధైర్యం చెప్తాడు. అప్పుడు దశరథ, నీ మాట వింటూ ఉంటే నాకు నమ్మకం వచ్చిందిరా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తప్పులు చేసింది వాళ్ళైతే బాధను మోసేది మీరా, ఈ బాధతో మీరు ఏమైపోతారో ఏంటోనని చాలా ఫీల్ అయిపోతాడు కార్తీక్. ఏదేమైనా దీపేని అసలైన కూతురు అని చెప్పాలి అనుకున్నప్పటికీ దశరథ ఏమైపోతాడో ఏంటోనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి టైం దగ్గర పడింది అని బలంగా అనుకుంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అంటూ ఇద్దరు నానమ్మలనేది నిలదీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు బయటికి వెళ్లారు అని చెప్పినా కూడా శౌర్య అసలు వినిపించుకోదు. ఇక శౌర్య బాధ చూడలేక కాంచన దీపకైతే ఫోన్ చేసింది. దీప పనిలో ఉంటుంది కాబట్టి కూతురు ఫోన్ చేసింది అని అర్థం చేసుకుని వెంటనే శౌర్యతో ఫోన్ మాట్లాడుతుంది. ఇక వీళ్ళ సంతోషాన్ని చూడలేక జ్యోత్స్న దీప దగ్గర ఉన్న ఫోన్ని లాగేసుకుంటోంది. ఇక నువ్వు పని చూసుకో, ఇప్పుడు ఫోన్ మాట్లాడే టైం కాదు అంటూ ఫోన్ని కబుర్లో పెట్టేస్తుంది. ఇక శౌర్య జ్యోత్స్న గొంతు అయితే వింటుంది. ఇక వెంటనే నానమ్మనైతే అడుగుతుంది, నేను జో గొంతు విన్నాను, అమ్మ అక్కడే ఉందా అంటుంది. ఇక వెంటనే కార్తీక్ కూడా ఫోన్ చేస్తుంది. అమ్మకి ఫోన్ చేస్తే జో గొంతు వినబడింది. అమ్మ అక్కడే ఉందా నాన్న, నేను కూడా అక్కడికి రానా అంటుంది. ఇక కార్తీక్ పక్కన శివనారాయణ ఉంటాడు కాబట్టి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇక వెంటనే రాకని చెప్పు, ఇక్కడికి వస్తే మీరు చేసే ఊడిగం చూసి ఫీల్ అయిపోతుంది అని చెప్తాడు శివనారాయణ. ఇక కార్తీక్ తాతకి కూడా ఉజ్జలకి ఇవ్వాలి అనుకుంటాడు. అందుకే రౌడీ ఇక్కడికి వచ్చేసేయి అని చెప్తాడు. ఇక శౌర్య, నాన్న నేను అక్కడికి వస్తే జో తిడుతుందేమో అంటుంది. ఇక కార్తీక్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, అందరు కలిసి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేశాడు. ఇక కాల్ కట్ చేస్తాడు. తర్వాత శౌర్య, నాన్న మనల్ని రమ్మని చెప్తున్నాడు అంటూ నానమ్మకైతే చెప్తుంది. ఇక వాళ్ళందరూ కలిసి వద్దామని అనుకుంటారు. తర్వాత శివనారాయణ, అందరినీ వచ్చేయండి అని చెప్తున్నావు, నీ వలన అంటాడు. అప్పుడు కార్తీక్, మన వాళ్ళని అని చెప్పేశాడు. ఇదిలో ఉంటే మరోవైపు కాశీ మంచితనం చూసి శ్రీధర్ తట్టుకోలేకపోతాడు. ఇక కావేరిని స్వప్నని బాధ పెట్టాలి అనుకుంటాడు. అందుకోసం కాశీ తన వర్క్లో తను బిజీగా ఉంటాడు. ఇక అది చూడలేక తన దగ్గరకు వచ్చి అల్లుడు అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఇక కాశీ పాప ఉలిక్కి పడి లేస్తాడు. అప్పుడు శ్రీధర్, ఏంటి అల్లుడు అలా ఉలిక్కి పడుతున్నావేంటి అంటాడు. అప్పుడు కాశీ, నన్నెవరో అల్లుడు అని పిలిచారు మావయ్య అంటాడు. అల్లుడిని అల్లుడు అని పిలవకపోతే పద్ధతిగా ఉండదు కదా అల్లుడు, ఎంత కాదనుకున్నా నువ్వు నా కూతురు మొగుడివి, నీకు పిల్లనిచ్చిన మావని, అందుకే కొంచెం తగ్గి ఉండకపోతే ఎలా అంటాడు శ్రీధర్. అప్పుడు కాశీ, మీరు తగ్గి ఉండక్కర్లేదు మావయ్య, ఇలా ప్రేమగా పిలిస్తే చాలు అంటాడు. ఇక శ్రీధర్, అలాగే పిలుస్తా, మీ మామ ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నువ్వే చూసావుగా, ఇంతకీ అలవాటుందా అంటూ సైగ చేస్తాడు. ఇక కాశీ, ఏం అలవాటు మావయ్య అంటాడు. ఇక శ్రీధర్, నా కూతురు ముందు నటించు, కానీ నా ముందు కాదు, మందు గురించి సిగరెట్ గురించి అంటూ అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్తాడు. ఇక కాశీ, అవేమి కూడా నాకు రావు తెలియవు అంటూ సూటిగా చెప్పేశాడు. ఏంటల్లుడు నువ్వు మరీ ఇంత మెగుడువా, సరే నీకు ఈ మామ ఉండగా నీకు ఎలాంటి అన్యాయం జరగదు, నీకు మందు సిగరెట్టు పేకట లాంటివి అన్ని నేర్పిస్తాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు. ఇక అప్పుడే స్వప్న వస్తుంది. ఈ మాటలను కూడా వింటుంది, కానీ చెప్పకని సైగ చేస్తుంది. కానీ కాశీ మామయ్య స్వప్న అని చెప్పబోతుంటే అప్పుడు శ్రీధర్, రే అల్లుడు, పెళ్ళం మాట వింటే ఎవ్వరు కూడా బాగుపడరా అంటూ తను చేసే వింత విన్యాసాలన్నీ కూడా అల్లుడితో చెప్పుకుంటాడు. ఇక ఈ మాటలన్నీ కూడా కావేరి స్వప్న ఇద్దరు కూడా వింటారు. అప్పుడు స్వప్న, ఏంటి నాన్న ఇది, అల్లుడిని పట్టుకొని తాగమని ఎంకరేజ్ చేస్తున్నావు అంటూ శ్రీధర్ని కోపం చేస్తుంది. ఇక శ్రీధర్, వాళ్ళు రావడం నువ్వు చూసావా అల్లుడు అంటాడు. ఇక చూశానని చెప్తాడు కాశీ. ఇక కావేరి శ్రీధర్ ఇద్దరు కూడా ఈ విషయంపై వాదించుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూడలేక కాశీ ఇంటికి వెళ్ళిపోతామని చెప్తాడు. ఇక కావేరి, అల్లుడు వద్దు ఇక్కడే ఉండండి అని చెప్తుంది. ఇక శ్రీధర్కి చాలా కోపం వస్తుంది. ఇక్కడే ఉన్నాడు అల్లుడు గారు, అక్కడ మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మీరు మాత్రం మీ నాన్నని వెతకాల్సిన అవసరం లేకుండా ఇక్కడే దర్జాగా ఉండండి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఇక స్వప్న,
మా మావయ్యకి ఏం కాదు, మేము చూసుకుంటామని మా అన్నయ్య చెప్పాడు అంటే మా మావయ్య ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటాడు అని చెప్తుంది. ఇక శ్రీధర్ అంటే దాసు ఎక్కడున్నాడో కార్తీక్ తెలిసిన మాట అంటాడు. ఇక కాశీ ఎలా తెలుస్తుంది మావయ్య అంటాడు. అప్పుడు కావేరి అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు అంటూ స్వప్నకైతే చెప్తుంది. తర్వాత శ్రీధర్ కార్తీక్ మీద ఫుల్ డౌట్ అయితే పడతాడు. ఇదిలోంటే మరోవైపు దీప కాఫీ తీసుకుని వస్తుంది. ఇక ఒకవైపు దశరథ ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగుతూ ఉంటాడు. పొరపాటున మెట్ల మీద నుండి జారి కింద పడబోతుంటే ఒక్కసారిగా దీప గుండె ఆగిపోతుంది. కాఫీ కప్పు కింద పడేసి నాన్న అంటూ నాన్నని పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. అలా చూసుకోకపోతే ఎలా నాన్న అంటూ చాలా బాధపడుతుంది. దీప అలా నాన్నని పట్టుకోవడం, నాన్న అని పిలవడం ఎవరైతే చూడకూడదో వాళ్ళే చూశారు. ఇక వెంటనే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా కిందికైతే వస్తారు. ఇక జ్యోత్స్న మా నాన్నని పట్టుకొని నాన్న అని ఎందుకు పిలిచావు అంటూ కోపంగా దీపని కొట్టబోతుంటే కార్తీక్ అడ్డుపడతాడు. జ్యోత్స్న చెయ్యి పట్టుకుంటాడు. ఇక అందరు కూడా అక్కడికైతే వచ్చేశారు. ఏమైందిరా అంటాడు శివనారాయణ. అప్పుడు దశరథ నేను కింద పడబోతుంటే దీప నన్ను పడకుండా పట్టుకుంది నాన్న అని చెప్తాడు. ఇక జ్యోత్స్న పట్టుకోవడంతో పాటు నాన్న అని ఎందుకు పిలిచింది అంటుంది. ఇక పారిజాతం అదేదో కన్న తండ్రిని పిలిచినట్టు నాన్న నాన్న అంటూ పిలుస్తుంది అని చెప్తుంది. ఇక ఆ మాటకి అందరు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు కార్తీక్ అలా పిలిస్తే తప్పేంటి అంటూ కోపం చేస్తాడు. ఇక జ్యోత్స్న నా ముందే నా తండ్రిని పట్టుకొని నాన్న అని పిలుస్తుంటే నాకు ఎలా ఉంటుంది, ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఇలా అమ్మ నాన్న అని పిలవకూడదని చెప్పు బావా అంటూ కోపం చేస్తుంది. ఇక కార్తీక్ తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి నాన్న అని పిలిచింది, అందులో తప్పేముంది అంటాడు. ఇక జ్యోత్స్న అలా పిలవకూడదు, జన్మనిచ్చిన వాళ్ళని మాత్రమే పిలవాలి అంటుంది. ఇక కార్తీక్ ఆ మాటలకి చాలా కోపం వస్తుంది. దీప అసలు కూతురు అని చెప్పి తన చెంప పగలగొట్టాలి అన్నంత కోపంగా ఉంటాడు. ఇక జ్యోత్స్న దీప నువ్వు వంటలు చేసుకుని బ్రతికేదానివి కదా, నీ హోటల్లోకి ఎవరైనా వస్తే అలాగే పిలుస్తావా అంటుంది. ఇక దీపకి చాలా కోపం వస్తుంది. అప్పుడు జ్యోత్స్న మరి నువ్వు ఎవరిని కూడా పిలువని పిలుపు, నా తండ్రిని చూడగానే ఎందుకు పిలిచావు, బావని కార్తీక్ బాబు అంటావు, మరి నా తండ్రిని కూడా అయ్యగారనో లేక సారనో పిలవాలి కదా అంటూ కోపం చేస్తుంది. ఇక దశరథ పొరపాటునలా పిలిచిందిలే, దానిలో తప్పేముంది అంటాడు. ఇక జ్యోత్స్న నాన్న నీకు నన్ను కొట్టే అధికారం, తిట్టే అధికారం రెండూ ఉంటాయి, అలాగే నాకు కూడా మీ మీద కొన్ని అధికారాలు ఉంటాయి, తాత ఉంటాయా లేదా చెప్పు అంటుంది. ఇక శివనారాయణ ఉంటాయనే చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న ఇప్పుడు అదే అధికారంతో అడుగుతున్నాను, నా తండ్రి నాకు మాత్రమే తండ్రి, ఇంకెవ్వరు కూడా కాడు, నా తల్లి నాకు మాత్రమే తల్లి, ఏ అనామకురాలకి కాదు, నా కుటుంబం నాదే, పని వాళ్ళకి ఇంట్లో చోటు చెంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి, అంతేకాని ఇలా బంధాలని కలుపుకోవడానికో బంధుత్వాన్ని పెంచుకోవడానికో కాదు అంటూ కోపం చేస్తుంది. ఇక తాతయ్యని అడిగితే కరెక్ట్గా చెప్పావమ్మా అంటాడు. ఇక కార్తీక్కి చాలా కోపం వస్తుంది. మావయ్యని దీప పట్టుకోకపోతే కింద పడి దెబ్బ తగిలేదా లేదా అంటూ అత్తని అడుగుతాడు. ఇక సుమిత్ర తగిలేది అంటూ చెప్తుంది. ఇక మావయ్య ప్లేస్లో దీప ఉండి దీప ప్లేస్లో మావయ్య ఉంటే ఇలా కూతురా అంటూ చెయ్యి పట్టుకున్నాడే అనుకో, అప్పుడు నా భార్య వాళ్ళ తల్లి వచ్చి మావయ్యను పట్టుకొని కూతురా అని పిలుస్తున్నావు, అది నీకు పుట్టిందా అని మావయ్యని అడిగితే నీకు ఎలా ఉంటుందత్త అంటాడు. ఇక సుమిత్ర లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది అని చెప్తుంది. ఇక కార్తీక్ అయితే నీ కూతుర్ని కొట్టత్తా అని చెప్తాడు. ఇక దెబ్బకి నోరు మోసుకుంటుంది జ్యోత్స్న. ఏదేమైనా దీప తన కన్న తండ్రిని మొదటిసారి నాన్న అని పిలిచింది. ఇక జ్యోత్స్న గుండెల్లో భయం మొదలైంది. ఏదేమైనా కార్తీక్ చేసిన పని చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.